వాళ్ళు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ రూపంలో దాదాపుగా 8 మంది పైనే ట్రిపుల్ ఐటీ ద్వారా చదివి ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వివిధ రాజకీయ వృత్తుల్లో కూడా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా మన పాఠశాల వారికి అందించిన విద్య, అలాగే వారికి ఇచ్చిన జ్ఞానం, ఇదంతా కూడా వారి జీవితాల్లో వెలుగు నింపడానికి అవకాశం దోహదపడిందని ఎంతైనా సరే మనం ఈ విషయాలను మాట్లాడుకోవాల్సి వస్తుంది. 2023-24 సంవత్సరంలో మన పాఠశాల నుండి ట్రిపుల్ ఐటీ 568 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి, మండల ప్రథమ స్థానంలో నిలిచి ట్రిపుల్ ఐటీ సాధించి ప్రస్తుతం ఆ కళాశాలలో 2వ సంవత్సరం కూడా విద్యార్థులు చదువుతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 572 మార్కులు, ఇందాక నేను చెప్పిన 1971-72 సంవత్సరం నుంచి నేటి 2024-25 వరకు ఉన్న విద్యా సంవత్సరం వరకు ఉన్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల గదిలో మీకు లిస్ట్ అంతా రాస్తున్నాను. 572 మార్కులు మన వేండ్ర గ్రామంలోనే అత్యధిక మార్కులు సాధించి మన గ్రామానికి కూడా గౌరవాన్ని, మంచి పేరుని తెచ్చిపెట్టిన మన విద్యార్థులు కేతా సుమ అండ్ రేలంగి భరత్కుమార్కి మీ అందరి యొక్క అభినందనలతో వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. వీరిద్దరూ 572 మార్కులతో ప్రథమ స్థానం పొందడమే కాకుండా ట్రిపుల్ ఐటీ కూడా సాధించి రాబోయే రోజుల్లో 14వ తారీఖు నుంచి నూజివీడి క్లాసులకు కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా మన పాఠశాల ప్రస్తుతం 271 మంది విద్యార్థులతో ముందుకు వెళ్తుంది. ఈ సంవత్సరం 10వ తరగతి 71 మంది విద్యార్థులు చదువుతున్నారు. మేమందరం కూడా లాస్ట్ ఇయర్ ఈ విజయాన్ని 2024-25 సంవత్సరంలో 10వ తరగతి ఇంత ఉత్తమ విజయాలు సాధించడానికి కూడా కారణం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు ఇచ్చిన ఒక సమిష్టి కృషి. అది మీకు వివరంగా చెప్తాను. ఎస్సీఆర్టీ ద్వారా డిసెంబర్ నుంచి కూడా 100 రోజుల ప్రణాళిక ఒకటి మాకు ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా ఒక పర్ఫెక్ట్ చదవడానికి సంబంధించిన ఒక లైన్ అనేది మాకు తయారవడం జరిగింది. దాని ద్వారా విద్యార్థులందరినీ కూడా 10వ తరగతి షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ వారందరికీ కూడా డౌట్లన్నీ క్లియర్ చేస్తూ చక్కగా వాళ్ళ విద్యాబోధనలో ముందుకెళ్తూ ఎస్సీఆర్టీ ఇచ్చిన 100 రోజుల ప్రణాళికని అత్యద్భుతంగా వారందరికీ కూడా చేయటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి నేను చెప్తున్నాను. ఇంతటి ఒక ప్రణాళికాబద్ధంగా విద్యాశాఖని ప్రత్యేకంగా ఒక రూపాన్ని తయారు చేసి విద్యార్థులందరూ కూడా ఎక్కువ శాతం మార్కులతో సాధించడానికి దోహదపడ్డ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మీ అందరి యొక్క చప్పట్ల ద్వారా నేను అభినందనలు తెలియజేసుకోగలుగుతున్నాను. యాక్చువల్గా విద్య ప్రారంభమైన తర్వాత మన జూన్ నుంచి ఏప్రిల్ వరకు మేము ఇచ్చిన ప్రణాళికలో ఏదో ఒక దశలో ఫార్మేటివ్ ఎగ్జామ్స్ నడుపుతాం, అదేవిధంగా సమ్మేటివ్ ఎగ్జామ్స్ కూడా నడుపుతాం. కానీ 2024-25 సంవత్సరంలో ఒక కొత్త అంశాన్ని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. 10వ తరగతి వాళ్ళకి ప్రీ ఫైనల్ పరీక్షతో పాటు వాళ్ళందరికీ కూడా గ్రాండ్ టెస్ట్ కూడా ఒకటి, మనం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు గ్రాండ్ టెస్ట్ మనం నిర్వహించాల్సిందే అని ఒక ప్రణాళిక తయారు చేయడం ద్వారా విద్యార్థులు మరోసారి పరీక్షలో వాళ్ళ యొక్క దీనికి సంబంధించిన జ్ఞానాన్ని పరిశీలించుకోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే విద్యార్థులకు చదివిన విషయం, తర్వాత దాని ద్వారా పరీక్షలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముందుకు రావడం వల్ల వారందరూ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రూపకంలో చదవడం వల్ల ఈ విజయాన్ని సాధించారని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ 66 మంది విద్యార్థులు పరీక్షకు వెళ్తే అందులో 500 మార్కులు దాటిన విద్యార్థులు 18 మంది ఉన్నారు. వారందరికీ కూడా మీ అందరి చప్పట్ల ద్వారా వాళ్ళు అభినందించవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 500 మార్కులు దాటడం అనేది గతంలో గగనంగా ఉండేది. ఈరోజు అది సునాయాసంగా రావడానికి కారణం మన విద్యాశాఖ ఇచ్చిన ప్రణాళిక, అలాగే ఎస్సీఆర్టీ రూపొందించిన 100 రోజుల ప్రణాళిక, మన జిల్లా పరిషత్ ద్వారా ఇచ్చిన విజయకేతనం పుస్తకాలు దీని అందరికీ కూడా దోహదపడ్డాయని నేను నమ్ముతున్నాను. మిత్రులారా, మీరందరూ కూడా గమనిస్తే మన పాఠశాల మీ పక్కనే ఉన్న 2 స్టైడ్ బిల్డింగు మొన్న అక్టోబర్ 18, 2024 సంవత్సరంలో దాని ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది.
మనబడి మన భవిష్యత్తు ఫేజ్ 2 ద్వారా మనకి 9 రూముల్ని, అప్పటి 8 రూములు ఉన్న ఈ పాఠశాల తరగతి గది శిథిలావస్థలో ఉండటం వల్ల వెంటనే దాన్ని కూల్చివేసి ఇమ్మీడియట్గా దాని స్థానంలో మనకి ఈ బిల్డింగ్ని మనకి అందించడం కూడా జరిగింది. దీనికి శ్రమించిన నా ఈ మండల ఇంజనీర్ అసిస్టెంట్ గారికి, అలాగే నా స్టాఫ్కి, అలాగే సహకరించిన వేండ్ర గ్రామానికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సమయంలో తెలుసుకోదలుచుకున్నాను. ఎందుకంటే కంప్లీట్గా మనబడి మన భవిష్యత్తు ద్వారా బిల్డింగ్ కంప్లీట్ అయ్యి మొత్తం అంతా కూడా ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళి ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బిల్డింగు ఆల్మోస్ట్ నాకు తెలిసింది జిల్లాలో మన వేండ్ర గ్రామంలో జరిగిందని మీ అందరికీ కూడా సగర్వంగా చెప్పగలను. ఇది మంచి విషయం కాబట్టి చప్పట్లు కొంచెం ఎక్కువ పడతారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా పార్ట్ టైమ్స్ బోధన, తరగతికి సంబంధించిన నిర్వహణ, లెసన్ ప్లాన్లు ఇవన్నీ కూడా ఉంటాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్డింగ్ తాలూకా కన్స్ట్రక్షన్ వరకు దాని మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ మా అందరికీ కూడా ఉంటుందని పెద్దగా భావించాల్సిన అవసరం లేదు. కానీ దాని మీద పూర్తి గైడెన్స్ ఇచ్చి మా సమాన సెక్షన్ నుంచి మా ఏబీసీ గారు, అలాగే ఇక్కడ మన వేదిక మీద ఉన్న మన విద్యాశాఖ అధికారి గారు పూర్తిగా దీని మీద చక్కటి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఎలా చేయాలి ఏంటి వివరాలన్నీ కూడా మాకు తెలియజేసి 100% ఇదంతా కంప్లీట్ అయ్యేలా చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల తరఫున కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 71 మంది విద్యార్థులు చదువుతున్నారు. మా అందరి టార్గెట్ కూడా ఒక టార్గెట్ ఆల్రెడీ 2024-25 సంవత్సరంలో ఫిక్స్ అయిపోయి ఉంది. 2 విద్యార్థులు 572 మార్కులు సాధించారు. అలాగే అదే 2 విద్యార్థులు ట్రిపుల్ కూడా సాధించారు. రాబోయే రోజుల్లో మా ప్రణాళిక దానికి మించి ఉండాలని చెప్పి మేము ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి కూడా యూనిట్ క్లాసులు కూడా స్టార్ట్ చేసి మా 4 to 5 వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా తరగతులు కూడా మేము బోధించడం స్టార్ట్ చేస్తాం. ఈ రాబోయే 1st తారీఖు నుంచి మార్నింగ్ 8 to 9 కూడా 10వ తరగతి వాళ్ళకి మేము అదనపు తరగతులు మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులుగా అందరూ వచ్చారు కాబట్టి నాదొక వినపం. అందరూ కూడా సహకరిస్తే ఒక 2 విషయాలు ఆ విషయం మీద మాట్లాడదలుచుకున్నా. మీరందరూ కూడా పిల్లల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన చదువులు ఇస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఒక చిన్న లోపం నాకు కనపడుతుందని మీకు అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నా. ఈ విషయంలో అన్నిదా భావించవద్దు. ఎప్పుడు కూడా మన పిల్లవాడు ఎదగాలి అని అనుకునే ఆలోచనలో 100% ఎటువంటి తప్పు లేదు. కానీ పక్కవాడి కన్నా భిన్నంగా ఎదగాల, లేదా పక్కవాడి కన్నా మరోలా ఎదగాల అని పోలికతో పెంచడం వల్ల కొన్ని లోపాలు, కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా విద్యార్థి తన యొక్క ప్రణాళికని సరైన పదంలో రూపొందించాలి అంటే తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయులు, పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరితో పాటు తల్లిదండ్రులుగా మీ అందరి యొక్క సహకారం ఉంటేనే ఇది విజయం సాధించగలం. విద్యార్థులు సాధించిన ఏ విజయం కూడా అతని యొక్క ఏకైక విజయం మాత్రం కాదు. తల్లిదండ్రులది, పాఠాలు చెప్పిన మా అందరిది, గ్రామాన్ని ప్రోత్సహించిన సమాజానికి, ఇవన్నీ కూడా కలగలిస్తేనే ఆ విద్యార్థి ముందుకెళ్తాడని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అలాగే అమ్మగా మీరు